నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సెంటర్లో ఆయుష్మాన్ భవ న్యూట్రిషన్ ఫుడ్ సెంటర్ను ఆదివారం ప్రారంభించారు. ఒక న్యూట్రిషన్ రామ్మోహన్ చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అవగాహన సదస్సు నిర్వహించి న్యూట్రిషన్ ఫుడ్ యొక్క విశేషత, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన రామ్మోహన్ను విజయ్ దంపతులు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అనంతరం రామ్మోహన్, విజయ్, శ్రీనివాసులరెడ్డి పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కామాక్షి, పవిత్ర, మనోజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విజయ్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మేడం కూడా రండి. సార్ కొంచెం స్మైల్ ఉండాలి సార్. సార్ మీరే కొంచెం స్మైల్ ఉండండి. సార్ ఓకే మేడం చూడండి. డేట్ ఏంటి సార్? ఫస్ట్ డేట్ వేసి 9/3 సార్ ఎలా ఉండండి. భయపడుతుంది. ఈ ప్రక్కన 1000 మంది ప్రజలు, ఈ గుడి ప్రక్కన 10,000 మంది గుడిలు. అపాయం నీ యొక్క రాదు, నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడాలను 4 years నుంచి తీసుకుంటున్నాను. నేను మా ఫ్యామిలీ మొత్తం తీసుకుంటున్నాము. సో ఎందుకంటే వాళ్ళకి అవగాహన, బయట సమాజంలో అవగాహన ఉండదు. ఇది వాడుతున్న రోజులే వాడిని ఆపేసిన తర్వాత మళ్ళీ వెంటనే వెయిట్ వస్తానని అవగాహన చాలామందికి తెలియదు బయట. ఇది ఏంటంటే క్యాలరీ మేనేజ్మెంట్, అంటే మన బాడీలో ఫుడ్ ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాము, ఎంత లెస్ చేస్తున్నాము అనే అవగాహన బయట లేదు. సో మేము ఒక వెల్నెస్ కోచ్గా మేము ఇవన్నీ గైడెన్స్ ఇస్తాం. వాటర్ ఎంత తీసుకోవాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ టైంలో తినాలి, ఇవన్నీ కూడా గైడెన్స్ ఇస్తూ దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా మేము గైడెన్స్ ఇస్తాం అన్నమాట అందరికి. స్టార్టింగ్లో నేను కూడా ఓవర్ వెయిట్తో చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు ఈ కమిటీ ద్వారా, హెర్బల్ న్యూట్రిషన్ కమ్యూనిటీ ద్వారా నాకు కూడా ఇది పరిచయం అయ్యి 3 నెలల్లో 12 కిలోలు బాడీలో ఫ్యాట్ లాస్ అయ్యాను. సో నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను, మా ఫ్యామిలీలో అందరూ కూడా మంచి రిజల్ట్ తీసుకున్నారు. సో సేమ్ ఇలాగే చాలామంది నా చుట్టుపక్కల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలా నేను మంచి రిజల్ట్ తీసుకుని నేను నా ఆహారపు అలవాట్లు, నా హ్యాబిట్స్, నా ఫుడ్ హ్యాబిట్స్, నా లైఫ్ స్టైల్ అన్ని కరెక్షన్ చేసుకొని నేను మంచి బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. నాలాగే చాలామంది చుట్టుపక్కల ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో, ఎక్కువ మంది మోర్ పీపుల్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సో నేను కూడా ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేస్తూ, నాతోటి ఉన్న వాళ్ళకి కూడా దీని గురించి అవేర్నెస్ కల్పిస్తూ ఎక్కువ మందికి మోర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి ఇలాంటి న్యూట్రిషన్ సెంటర్ మా తరఫున, ప్లస్ అలాగే నా కింద వచ్చిన వాళ్ళకు నేర్పిస్తూ వాళ్ళకు కూడా ఇలా ఎక్కువ మంది సర్వీస్ చేయడానికి ఈ సెంటర్ అనేది మాకు బాగా సపోర్ట్ అవుతుంది. సో ఈ విధంగా మోర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి నాకు బాగా ఉపయోగపడుతుంది. ఏ టైంలో మార్నింగ్ 7:30 to 8 వరకు ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేయడానికి ఇలాంటి న్యూట్రిషన్ సెంటర్ ఉంటుంది. బయట ఎందుకంటే వాతావరణంలో బయట పండించే విధానం కరెక్ట్లేదు, మనం తీసుకుంటున్న ఆహారం కరెక్ట్గా లేదు. సో అలాంటి బయట రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కారణం కూడా మంచి సరైన ఫుడ్ తినట్లా. ఇక్కడ ఏంటంటే కేవలం మా ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ మంచి న్యూట్రిషన్ ఫుడ్ సపోర్ట్తో హెల్తీగా, ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఈ న్యూట్రిషన్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది అన్నమాట. అలాంటి పీపుల్కి అందరికీ మేము హెల్ప్ చేస్తాం ఎవ్రీడే. సంవత్సరాల నుంచి ఈ కమ్యూనిటీలో టైప్ అయి ఉన్నాము. నాకు పీసీఓడి ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్,
ఆయాసము, కోపము ఇవన్నీ బాగా సఫర్ అవుతున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి నేను చాలా ట్రై చేశాను. ఇక్కడికి వచ్చాక ఈ కమ్యూనిటీ కలిసాక మా కోచ్ చెప్పారు, ఇట్లా మీరు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని ఫుడ్ కరెక్షన్ చేసుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నార్మల్ చేసుకోవచ్చు అన్నారు. ఓకే అని చెప్పి 4 నెలల్లో 16 కేజీలు వెయిట్ తగ్గే ప్రాసెస్లో నాకున్న ఆయాసం కానీ, కోపం కానీ, బ్యాక్ పెయిన్, నైట్ అయ్యేసరికి కాళ్ళు లాగుతూ ఉండేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నార్మల్ చేసుకుంటూ 16 కేజీలు వెయిట్ లాస్ కూడా అయ్యాను అనమాట. ఈ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో ఇంక నేను తగ్గాక అందరూ అడుగుతారు కదా, ఏంటి ఇలా తగ్గిపోయే అడిగే ప్రాసెస్లో ఓకే ఇట్లా మీరు కూడా నేర్చుకొని మీరు సర్వీస్ చేయొచ్చు అన్నారు. అట్లాగే నేను కూడా కోచ్ ఆప్షన్ తీసుకొని నేర్చుకుంటూ ఎక్కువ మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇలా హెల్ప్ చేసే ప్రాసెస్లో చాలా మందికి కూడా హెల్త్ రిజల్ట్స్ ఇవ్వగలిగాము. ఇట్లాగే మా సిస్టర్కి కూడా మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకపోయేసరికి మా సిస్టర్కి హెల్ప్ చేయడం వల్ల ఈరోజు రీసెంట్గా బాబు అనమాట మా సిస్టర్ టోల్ సిస్టర్ అట్లా హెల్ప్ చేశాను. మామూలుగా ఏంటంటే న్యూట్రిషన్ అనేది మీరు అడిగారు చూడండి, క్యాలరీ మేనేజ్మెంట్ అనమాట. అంటే ఫుడ్ ద్వారా మనం ఏమైనా చేయొచ్చు, మంచి ఆహారం తీసుకుంటే ఇది చేసుకో, ఇదేం మెడిసిన్ కాదు. ఇప్పుడు వెయిట్ అనేది ఎప్పుడు ఉందంటే క్యాలరీ ఎక్కువగా తీసుకున్నప్పుడు అంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నారు బయట. ఇక్కడ ఏంటంటే లో క్యాలరీ ఫుడ్ హై న్యూట్రిషన్ ఉంటుంది, అంటే మంచిగా న్యూట్రిషన్ తీసుకొని మన ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఇటువంటి న్యూట్రిషన్ సెంటర్లు చాలా ఓపెన్ చేశాము. సార్ ఏంటంటే విజయ్ సార్ అనేది కొత్తగా న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేశాడు. ఈ న్యూట్రిషన్ ఏంటంటే ఈ సార్ రిజల్ట్ తీసుకొని ఎక్కువ మంది హెల్ప్ చేయాలంటే ఒక సెంటర్ అంటూ ఉండాలి అవేర్నెస్ ఇచ్చేదానికి. అంతేగాని ఇది ఎక్కడ మెడిసిన్ కాదు, మంచి ఆహారం తీసుకుంటూ మంచి మందులు తీసుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా పవర్ తగ్గించాల్సింది డాక్టర్ గారే. మంచి ఆహారం తీసుకుంటే మనకు తగ్గుతుందా లేదా? ఇప్పుడు బయట అంతా ఏంటంటే మందులతో పండిస్తున్నారు, మందులే తింటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆహారం అనేది ఎరువులతో పండిస్తారు, తక్కువ క్యాలరీస్తో ఉంటుంది, ఎక్కువ హై న్యూట్రిషన్ ఉంటుంది. ఓకేనా? అందువల్ల ఏంటంటే ఆయుష్మాన్ భవ న్యూట్రిషన్ సెంటర్ అనేది మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే 8 నుంచి 9 దాకా ఉంటుంది ఈ సెంటర్. ఏం తినకుండా రావాలి, చెకప్ చేస్తారు. ఏం తినకుండా 8 to 9 వరకు ఉంటుంది. ఎన్ని గంటలు సార్? 8 to 9. ఈ లోపల ఏం తినకుండా వస్తే చెకప్ చేసి మంచిగా న్యూట్రిషన్ ఇస్తారు. వాళ్ళకి మంచి నచ్చిందంటే ఒక 3 days ట్రై చేయమంటారు, బాగుందంటే కంటిన్యూ చేయండి. అంటే ఎక్కడా కూడా తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఆపేశారనుకోండి, డైట్ ప్లాన్ తెలియనప్పుడు వెయిట్ పెరుగుతారు. చాలామంది ఏమనుకుంటారంటే తగ్గతారు పెరుగుతారు అంటారు, కానీ తగ్గడం గ్యారెంటీ, పెరగడం ఒక గ్యారెంటీ. అంటే తినేస్తే పెరుగుతారు. ఓకేనా? అది ఏ విధంగా చేయాలంటే మన కోచ్ ఉంటారు, కోచ్ గైడెన్స్లో మనం న్యూట్రిషన్ తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.